అసలైన విగ్రహాన్ని కనిపెట్టి తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది అంటే మనకి మళ్ళీ కష్టాలు మొదలైనట్టే కదా. ఈ ట్విస్టుల మీద ట్విస్టులు ఏంటి? బంగారం, ఈ అవని మనల్ని ప్రశాంతంగా బతకనివ్వదు. ఆ డేవిడ్ గాడు చావడం కాదు, ఈ అవని ఉంది కదా, ఈ అవనిని వేసేస్తే పనైపోయేలా ఉంది. బంగారం, నువ్వు ఊ అను, సుపారీ గ్యాంగ్ని రంగంలోకి దించేస్తా, అవని వేసేస్తా. అసలే మనకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఇలాంటి సమయంలో మనం అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మరిన్ని చిక్కుల్లో పడకూడదు. మరి ఎంతకాలం ఇలా? అవని నీ మీద ఎత్తు వేయడం, నువ్వు మళ్ళీ అవని మీద పై ఎత్తు వేయడం, ఈ ఎత్తులు పై ఎత్తులతోనే మన ఇద్దరం ముసలవాళ్ళం అయిపోయేలా ఉన్నాం. బంగారం, అవని గనుక విగ్రహాన్ని తీసుకొచ్చేసింది అంటే పూజ గదిలో నువ్వు మళ్ళీ అడుగు పెట్టలేవు, దీపం వెలిగించలేవు, మళ్ళీ ఇంట్లో అందరికీ అనుమానాలు మొదలైపోతాయి. అమ్మవారి విగ్రహం అవ్వనికి దొరకడం అంత సులువు కాదు. దొరికేదే అయ్యుంటే ఈ పాటికి యాక్సిడెంట్ స్పాట్లో పోలీసులకే దొరికిపోయి ఉండాలి. అవని సిరిపురం వెళ్లి తిరిగొచ్చే సమయానికి అవని నెత్తిమీద పెద్ద పిడుగు పడేలా చేస్తాను. మనకి ఎదురు తిరగలేని షాక్ని ఇస్తాను. ఇంతకాలంగా దాచిన బాంబుని బయటికి తీసి పేలుస్తాను. ఏం చేయబోతున్నావు? అది సీక్రెట్. వెయిట్ చేయి. నువ్వొక్కదానివి ముగ్గురు దగ్గర కూడా సస్పెన్స్ని మెయింటైన్ చేస్తున్నావు. నువ్వు ఏం చేయబోతావో ఏంటో. మేడం, సిరిపురం ఊరికి మీరు చెప్పిన ప్లేస్కి వచ్చేసాం మేడం. మన అమ్మవారి మీద డాక్యుమెంటరీ చేస్తామని అవనితో ఇంటర్వ్యూ తీసుకుంటామనేసి గతంలో ఫారినర్స్ వచ్చారు, గుర్తుందా? గుర్తుందండి. వాళ్ళందరూ చనిపోయారంటమ్మా, పేపర్లో వేశారు చూడు. ఎవరిని ఎంక్వైరీ చేయాలి? నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిని కనుక్కుంటే అమ్మవారి విగ్రహం గురించి తెలిసే అవకాశం ఉంటుందా? వారికి తెలిసిండుంటే పేపర్లోనే న్యూస్ వచ్చిండేది కదా. ఏమండి, ఏంటమ్మా? ఈ మధ్య ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది కదా, అది ఇక్కడేనా? అవునమ్మా, అదిగో ఆ కనిపిస్తున్న చెట్టు దగ్గరే జరిగింది. ఈ మధ్యకాలంలో అంత ఘోరమైన యాక్సిడెంట్ని మేమెవరూ చూడలేదు. అవును తల్లి, అందరూ చూస్తుండగానే మా కళ్ళ ముందే కారులో ఉన్న మనుషులందరూ కాలి బూడిదైపోయారు. పోలీసుళ్ళు వచ్చి అంతా క్లియర్ చేసి వెళ్ళిపోయారమ్మా. ఇంతకీ నువ్వెవరమ్మా? ఆ విషయాల గురించి అడుగుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? అది మాదిక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరండి, రామచంద్రపురం. జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి కొంత సమాచారం కావాలి, అందుకే వచ్చాను. రామచంద్రపురంలో ప్రతి ఏటా అన్నపూర్ణాదేవి ఉత్సవాలు జరుగుతాయి కదమ్మా, మేం కూడా ఊరు వస్తుంటాం. యాక్సిడెంట్ జరిగిన రోజున చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏమైనా దొరికాయా? వస్తువులంటే అదే ఏదైనా విగ్రహం లాంటిది. కారుతో సహా బూడిదైపోయిందమ్మా, అలాంటివేం దొరకలేదు. అలా ఎందుకు అడుగుతున్నావమ్మా? విగ్రహం అంటున్నావు, ఏం విగ్రహం? మామూలు విగ్రహమేనండి. మా ఊర్లో ఒక వింత జరిగిందమ్మా, దాని గురించి మీకు చెప్పాలి. ఏంటండి? ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రోజు నుంచి ఏం జరిగిందో తెలియదు గాని వరుసగా ఓ వారం రోజులు అకాల వర్షమమ్మా, కుండపోతగా పడిందనుకో. ఆ రోజు వరకు వర్షాలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం.
ఎందుకంటే ఇదంతా పంటల పండగ కరువు ప్రాంతంలా మారిపోయి అందరూ వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే అందరూ పంటలు వేసుకుంటున్నారు. ఏదో అద్భుతమైతే జరిగిందమ్మా. మాకు పొలానికి టైం అవుతోంది, మేం బయలుదేరుతాం. అలాగేనండి. రా అయ్యా. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అమ్మవారు ఈ చుట్టుపక్కలే ఎక్కడ ఉండుంటుంది. అమ్మవారు ఈ నేల మీద పడ్డం వల్లే వర్షాలు పడి పంటలు పండుతున్నాయి. అమ్మా అన్నపూర్ణాదేవి, నిత్యం నిన్ను ఆరాధించే ఈ భక్తురాల్ని కరుణించి కనిపించమ్మా. అమ్మా, నువ్వు మా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. నువ్వు వెంటనే మన ఇంటికి రావాలి తల్లి. అమ్మా, నేను నీకు దగ్గరైనట్టు నా మనసు కనిపిస్తుంది. ఎక్కడున్నావమ్మా? నన్ను ఇంకా పరీక్షించుకు తల్లి, నీ దర్శనం కల్పించు. ఫారెన్ వాళ్ళు కారులోనే విగ్రహం తీసుకుని బయలుదేరినప్పుడు అందరూ చనిపోతే విగ్రహం ఎలా మిస్ అయినట్టు? మనుషులు కారు బూడిదైపోయినట్టు అమ్మవారి విగ్రహం బూడిదైపోయే అవకాశమే లేదు. మరి విగ్రహం ఏమైనట్టు? నువ్వు కనబడతావని ఎంతో ఆశతో వచ్చానమ్మా. తిరిగి ఇంత వేదనతో వెళ్లాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అన్నా, వెళ్దాం పదండి. సరే మేడం.
ఏమైంది? ఎవరో మన కార్కి తన కారు అడ్డంగా పెట్టారు మేడం. దిగి చూడండి. ఓకే మేడం. ఏయ్, ఎవరయ్యా నువ్వు? బావిక్కడికొచ్చాడేంటి? దిగు దిగు. బావా, నువ్వేంటిక్కడ? మీరు వెళ్ళండి. ఓకే మేడం. మీ అక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పావు. మీ అక్కింటికైతే నన్ను రమ్మంటావు, బట్ నన్ను పిలవలేదు. అప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి సిరిపురం రావాల్సిన అవసరమే వచ్చింది. అవని, నువ్వు ఈ మధ్య ఏదో విషయంలో ఆందోళన పడుతున్నావు. నీ అంతటి నువ్వే చెప్తావని వెయిట్ చేస్తూ ఉన్నావు. చివరికి ఇంత దూరం వచ్చింది. అందుకే నీకు అనుమానం రాకుండా నీ వెనకే ఫాలో అయ్యా. ఆ డేవిడ్ వాళ్లకు యాక్సిడెంట్ జరిగినా ఈ సిరిపురం వరకు నువ్వెందుకు రావాల్సి వచ్చిందో నా దగ్గర నిజం చెప్పు. నువ్వు అబద్ధం చెప్తే కనుక నా మీద ఒట్టే. చెప్పవని 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 బావా, ఏమైందో చెప్పవని. నా దగ్గర కూడా చెప్పుకోలేని విషయం ఏదో నిన్ను బాగా బాధ పెడుతుందని నాకు అర్థం అవుతుంది. ఏమైందో చెప్పవని. బావా, చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను. 1-2 సార్లు ప్రయత్నం చేశాను, కానీ భయపడి ఆగిపోయాను. ఎందుకంటే నేను ఆ విషయం చెప్తే నీకు కోపం వస్తుంది, నువ్వు నన్ను దూరం పెడతావు. అసలు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, ఎంత దూరం వెళ్తుందోనని భయపడి నీతో చెప్పలేకపోయాను. గాని నీ దగ్గర అబద్ధం చెప్పాలని కాదు, నిజం దాచాలని కాదు. ఎన్నో విషయాల్లో నీకు అండగా ఉన్నాను. నువ్వు చెప్పినట్టు విన్నాను. అలాంటిది నేను నిన్ను దూరం ఎందుకు పెడతాను? పర్లేదు, ఏం జరిగిందో చెప్పు. మన ఇంట్లో పూజ గదిలో ఉన్నది ఒరిజినల్ విగ్రహం కాదు బాబా. డూప్లికేట్ విగ్రహం.
ఏంటి? అవును బావా, ఎలా మారిపోయిందో తెలియదు గాని ఆ కాలరుద్రకు నా చేతులతో నేనే అసలైన విగ్రహాన్ని ఇచ్చేశాను. అందుకే నిహారిక పూజ గదిలోకి అడుగు పెట్టగలిగింది. అందుకే ఇంట్లో కావ్య సమస్య, రైతుల సమస్య, రాధాకృష్ణ బావ వ్యాపారంలో నష్టపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. విగ్రహం మారిపోయిందని నీకెలా తెలిసింది? జంగమ్మదేవర చెప్పాడు. అమ్మవారు మీ ఇంటి నుంచి బయటికి తరలిపోయింది. అసలైన విగ్రహాన్ని తీసుకుని వెళ్ళడం వల్లనే మాంత్రికుడు చనిపోయాడు. ఆ ఫారినర్స్ చనిపోయారు. అమ్మవారి మహిమకే వాళ్ళు అంతమైపోయారు. యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో విగ్రహం దొరుకుతుందేమోనన్న ఆశతో వచ్చాను. చుట్టూ వెతికాను, అయినా కనిపించలేదు. ఇది బాగా జరిగింది. ఈ విషయం నీ దగ్గర కూడా చెప్పుకోలేక నాలో నేను సతమతమవుతూ నరకం అనుభవిస్తున్నాను. సౌమ్యని కాపాడుకోవాలి, అమ్మవారిని కాపాడుకోవాలి అని చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. ఏం చేయాలో నాకేం తోచడం లేదు బావా. ఇందుకే నేను మొదటి నుంచి కూడా అమ్మవారి విగ్రహం జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. నువ్వు నా మాట వినకుండా ముందడుగు వేశావు. ఇప్పుడు ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు తట్టుకోగలరా? అందరికీ ఈ విషయం తెలిసిపోయిందంటే కుటుంబం మొత్తం నీ మీద తిరగబడుతుంది. అందుకే నేను రహస్యంగా నా ప్రయత్నం చేస్తున్నాను. అమ్మవారు ఎలాగైనా దొరుకుతుందనే నమ్మకం నాకుంది. కొన్ని రోజులు ఆగుదాం. ఇంకా నేను ఆగలేను. ఈ విషయం వెంటనే అమ్మ వాళ్ళకి తెలియాల్సింది. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. ఏది జరిగితే అది జరుగుతుంది. బావా, తొందరపడద్దు బావా. అవని, ఇది చిన్న విషయం కాదు. మనం పరిస్థితినంతా వివరించి నిజం చెప్పకపోతే అమ్మ వాళ్లకు ఏదో ఒక రకంగా తెలిసినప్పుడు మనం మోసగాళ్ళం అయిపోతాం, కుటుంబ ద్రోహులం అయిపోతాం. అది నువ్వు అర్థం చేసుకో. ఇక్కడ నీకు విగ్రహం దొరకలేదు కాబట్టి అమ్మ వాళ్లకు నిజం చెప్పేయడమే మంచిది. ఇప్పుడు నువ్వు నా మాట కాదన్నావంటే తర్వాత నేను కూడా నీకు సపోర్ట్ చేయలేను. రా వెళ్దాం. వద్దు బావా. పదవని. బావా, 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 నా మాట విను. వద్దు బావా. కూర్చో అవని. ఇలా జరుగుతుందంటే ఏదైనా కారణం ఉందా? దీని వెనక దైవం సంకల్పించిన రహస్యం ఏమైనా ఉందా? కొన్ని సంవత్సరాలుగా ఘట్టమనేని వారి వంశంలో కొలువుదీరిన అన్నపూర్ణాదేవి బయటకు పోయిందంటే ఏదైనా కొత్త సమస్య తలెత్తబోతుందా? ఏదో కారణం లేనిదే ఇదంతా జరగదు. విగ్రహం మారటం వెనుక నిహారిక హస్తం ఏమైనా ఉండుంటుందా? నిహారికకు ఈ విషయాలేవీ తెలియవు బావా. తెలుసుంటే
ఎప్పుడు బయట పెట్టేసి ఉండేది.